దేవుని మాటలు మనం విందాం. మనమంతా కూడా క్రిస్మస్ మూడ్లోకి వచ్చేసాం కదా. క్రిస్మస్ సీజన్, వీఆర్ ఇన్ క్రిస్మస్ సీజన్. ఒకసారి మనం బయటికి పోయి చూస్తే షాప్స్ కానివ్వండి, బజార్లు అన్నీ కూడా క్రిస్మస్తో కలకల్లాడిపోతున్నాయి. లైట్లు, రకరకాల క్రిస్మస్ చెట్లు. నిన్న క్రిస్మస్ చెట్టు చూశాను నేను, మొత్తం తెల్లగా ఉంది. అంటే మంచు కురిస్తే, అంటే ఆ చెట్టు విలువ ఏంటంటే, ఈ చెట్టు మంచు కురుస్తుంది సార్ ఈ చెట్టు మీదని ఆ షాప్ ఆయన చెప్పి నవ్వుతున్నాడు నాకు. అంత తెల్లగా చక్కగా ఉంది, చాలా బాగుంది ఆ చెట్టు. ఎంత అంటే జస్ట్ 3200 సార్ అన్నాడు. అది వేరే సంగతి. కానీ సో ఏది ఏమైనా మనమంతా క్రిస్మస్ దీంట్లో ఉన్నాం. కేక్స్ ఆర్డర్స్ ఇస్తున్నారు నిన్న. తర్వాత బట్టల షాప్స్ అన్నీ ఫుల్ ఉందన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్. క్రిస్మస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఫెస్టివల్ విచ్ విల్ బి సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచం అంతా కూడా కలిసి చేసుకునే పండగ క్రిస్మస్ పండగ. సో ఈ క్రిస్మస్ సందర్భంగా మరి మనం ప్రభు గురించి కొన్ని సంగతులు నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం వరకు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-5 వచనాలు చదువుదాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి ఏం చెప్తున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను. దేవుడు ఆదియందు వాక్యము ఉండెను అంటే దేవుడు వాక్య స్వరూపిగా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై వాక్యమే దేవుడు. దేవునికి స్వరూపం లేదు, ఆయన వాక్కు అయి ఉన్న దేవుడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం, కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఏం చెప్పాడు? మాట చెప్పాడు, వెలుగు కమ్మని పలకగా. సో దేవుడు వాక్కు అయి ఉన్న దేవుడు. మరి క్రిస్మస్ ఏంటి? క్రిస్మస్ ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యానికి శరీరాన్ని తగిలిస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. పాత నిబంధనలో ఎక్కడ కూడా దేవుడు కనిపించినప్పుడు ఆయనని ఒక రూపంలో కనిపిస్తాడు. పాత నిబంధనలో కనిపించే ఆ దర్శనాలు, ఆ దర్శనాల్ని థియోఫెలాస్ అంటారు. అంటే దేవుడే కానీ ఆయన మనకు అర్థం కావాలని ఏ దేవదూతగానో, లేకపోతే స్త్రీ దేవదూతగానో, పురుషుల దేవదూత స్వరూపంలో కనిపించాడు. కానీ యాక్చువల్గా దేవుడికి ఏం లేదు చెప్పండి, ఏం లేదు, స్వరూపం లేదు. దేవునికి అసలు ఆకారం, ఆయన వాక్కు అయి ఉన్న దేవుడు. పాత నిబంధన గ్రంథం అంతా చదవండి, ఎక్కడ దేవుడు కనిపించాడా? టకామని దర్శనం ఇచ్చాడు. ఏషియాకి వస్తే మాటలే కనిపించినాయి, దర్శనం కనిపించింది. దేవుడు కనిపించాడా? కనిపించలేదు. దేవుడు స్వరూపము లేనటువంటి దేవుడు, వాక్కు అయి ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. ఆ వాక్యానికి మరి ఆయన చనిపోయి మన కోసం ప్రాణం పెట్టాలి, పాపం లేని రక్తం కార్చాలి. కాబట్టి ఆ వాక్కు అయిన దేవుడు శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా అంటున్నాడు. అంటే కృపతోనూ సత్యముతోని నింపబడిన వాడిగా ఆయన పరిశుద్ధుడిగా మన మధ్య నివసించాడు. ఈరోజు వాక్యం ఏంటంటే, వాక్యము శరీర ధారణ, వాక్యానికి శరీరాన్ని ధరించడం.
ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే వాక్యం శరీర ధారణ అంటే ఆ వాక్యం శరీరాన్ని ధరిస్తే ఎవరు వచ్చారు? యేసు ప్రభు యొక్క జన్మం గురించి కొన్ని సంగతులు మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు ఎవరికి పుట్టాడు? మరియకు పుట్టాడు. వాళ్ళ తండ్రి ఎవరు? యేసు ప్రభు తండ్రి ఎవరు? యేసు ప్రభుకి తల్లి ఏమో మరియా. మరి తండ్రి ఎవరు? తండ్రి ఉండాలి కదా. తండ్రి ఎవరు? అసలు తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ఎట్లా తెలుసు మనకి? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును. 34 చదవమ్మా. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మనుషుల కుమారుడు కాదు ఆయన. యోసేపు కుమారుడుగా, జనాభా లెక్కలకి యోసేపు కుమారుడు, కానీ వాస్తవంగా ఆయన దేవుని కుమారుడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. చాలా మంది మనల్ని అడుగుతుంటారు, మీ మరియా మొన్న ఎవరు మరియా వ్యభిచారం చేసింది, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, అది ఎట్లయితే చెప్పు పోనీ సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా లేదా? దేవదూత చెప్తున్నాడు. ఏంటి? ఆమె మరీ అడిగింది, అయ్యో నేను ఇంకా పురుషునితో నాకు ఎటువంటి సంబంధం లేదు కదా, నేను ఎట్లా గర్భం ధరిస్తానంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఇంతసేపు నేను నొక్కి ఎందుకు చెప్తున్నానంటే నీకు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు జన్మకి మన జన్మకి ఇతరుల దేవుళ్ళ జన్మకి ఏముంది? తేడా ఉంది. యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత తల్లి మరియ గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఈ లోకానికి రావడానికి ఆమెకు సాధనంగా వాడుకున్నాడు తప్ప ఆయన ఎవరి కుమారుడు? ఆయన దేవుని కుమారుడు అనబడును. యేసు ప్రభు దేవుని కుమారుడు. మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ మహాసత్యం మనం గుర్తించాలి. ఆ వాక్యం శరీరాన్ని ధరిస్తే ఏమైంది? ఆయన దేవుని కుమారుడు మన మధ్యకి వచ్చాడు. యేసు ప్రభు దేవుడి కుమారుడు కదా. యేసు ప్రభు గురించి కొన్ని సత్యాలు నేర్చుకుందాం ఈరోజు. యేసు ప్రభు శరీర ధారణ. యేసు ప్రభు శరీరాన్ని ధరిస్తాడు కానీ దేవుని కుమారుడే కానీ ఆయన 100% దేవుడు, 100% మనిషి. ఇది మర్చిపోకూడదు. ఆయన దేవుని కుమారుడే. ఆయనలో 2 స్వభావాలు కనిపిస్తాయి మనకి. ద్వంద్వ స్వభావం అంటారు. రెండు లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఒకసారేమో ఎట్లా ఉంటారు? చాలా హ్యాపీగా నవ్వుతా. మూడున్నప్పుడు అరుస్తుంటుంది, చేతులు ఇట్లాంటిది అట్లాంటిది అదంటది. మూడు లేనప్పుడు మేము ఇట్లన్నా నీ చావు నువ్వు చావని గుడ్ల పక్కన చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి? దట్ ఈస్ అవర్ మూడ్. ఇక్కడ మూడు సమస్య కాదు, మూడు గురించి కాదు నేను మాట్లాడేది. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన 100% దేవుడు, 100% మనిషి. 100% దేవుడు కాబట్టి ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేశాడు. ఆయన బతుకున్నప్పుడు చేశాడా? చనిపోయిన వాళ్ళని లేపాడా? గాలి తుఫాన్లు ఆపాడా? రోగులను స్వస్థపరిచాడా? ఆహారాన్ని పంచిపెట్టాడా? ఏంటి? ప్రకృతిని శాసించాడా లేదా? అదేంటది, వరదలు వస్తుంటే ఏమన్నాడు? గాలిని సముద్రంని గద్దింపగా అది మిక్కిలి నిమ్మళమాయను. మనం పోయి గద్దిస్తే ఏమంటది? ఇంకొక అల ఎక్కువ మీదకి పడేస్తుంది. పగనడు అని. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అన్ని లోపంటాయి. ఆయన 100% దేవుడు, 100% మనిషి. ఆయన కోపం వచ్చిందా? వచ్చింది. రాలేదా? వచ్చింది. ఎవరిని తిట్టాడు? చర్చిలో ఏం చెప్పాడు? నా మందిరం దేవుని మందిరం అని రాయబడితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారా అని అవన్నీ తీసి పడేశాడు బయటికి.
వచ్చిందా కోపం? ఇంకెక్కడ వచ్చింది ఆయన కోపం? శిష్యులన్నీ కోతి పనులు చేస్తూ ఉంటాయి. శిష్యులు తిట్టడాలని శాస్త్రులు పరిశీలు మీరు సున్నం కొట్టి సమాధులయా అని తిట్టాడాలని. కోపం వచ్చిందా? వచ్చింది. ఆయన 100% మనిషి కాబట్టి ఆయనలో ప్రేమ ఉందా? దయాగుణం ఉందా? ఉంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే అందరూ పుష్కవా ఆయన వెళ్తున్నాడు అంటే ఏమన్నాడు? వెనక్కి తిరిగి వచ్చి నేను నీకేం చేయాలని కోరుతున్నావు వర్తిమయ్యి అని అడిగాడు. ఆయనకు 100% దేవుడు, 100% మనిషి. తేడా ఏంటి? ఆయన 100% మనిషి అయినా ఆయనలో పాపం లేదు. అది తేడా. క్రిస్మస్ చేస్తున్నాం, అయితే క్రీస్తు గురించి మనం బాగా తెలుసుకోవాలి. రేపు పొద్దున అవకాశం వస్తుంది చెప్పాలి, ఆయన పాపం లేని వాడిగా పుట్టాడు, ఆయన పాపం చేయలేదు. ఆయనే అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఆయన ఏదన్నా పాపానికి దాసుకున్నాడా? లేదు. ఎన్నో వచ్చిన అమ్మ చూడండి 34. 42 చదువు ఒకసారి. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. ఒక మాట ఉంటది, నాలో పాపము ఉన్నదని 38 అనుకుంటా, మీలో ఎవరు స్థాపించును? 46 వచ్చింది. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే who will prove that I am a sinner? Anyone can prove that he is a sinner? ఆయన పాపి అని మీరు ఏమన్నా ప్రూవ్ చేయగలరా? లేదు, ప్రూవ్ చేయలేదు. ఆయన దేవుడై ఉండి ఆయనే స్వయంగా అక్కడున్న సమాజాన్ని ఒక సవాలు విసిరాడు. నాలో పాపము ఉంది అని నువ్వు రుజువు చేస్తావా? ఎవరు రుజువు చేయలేకపోయారు. ఎవరు ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, బైబిల్ తర్వాత భక్త సింగ్ గారు కానీ, సాధు సుందర్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ బైబిల్ చదివారు. ఇంకొంతమంది ఉన్నారు. ఎందుకు చదివారు వీళ్ళు అంటే బైబిల్లో తప్పులు పట్టుకోవాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్లో ఉంది, అక్కడికి ఇప్పటికి కూడా ఛాలెంజ్ ఉంది. ఏంటంటే ఎవరైనా సరే యేసు ప్రభు ఈ తప్పు చేశాడు అని రుజువు చేస్తే వాళ్ళకి $1 కోటి బహుమతి ఉంది. $1 కోటి బహుమతి ఇస్తారు. అది ఎప్పటి నుంచో ఉంది. అందుకే వాళ్ళు ఏం చేశారు వాళ్ళు? బైబిల్ చదివారు తప్పులు పట్టుకుందామని. పండిత పురుషోత్తం చౌదరి ఏం పాట ఉంది ఆయన మన దగ్గర? పండిత పురుషోత్తం చౌదరి ఆయన కూడా అంతే బైబిల్ చదివాడు. ఎందుకు చదివాడు? తప్పులు పట్టుకోవాలని చదివాడు. కానీ బైబిలే వాళ్ళలో ఉన్న తప్పులు పట్టి సరి చేసింది. కాబట్టి యేసు ప్రభు 100% మనిషి, 100% దేవుడు. ఏవైతే లక్షణాలు దేవుళ్ళలో ఉన్నాయో అవే లక్షణాలు యేసు ప్రభులో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన 100% మనిషి, 100% దేవుడు, ప్లస్ ఆయన దేవుని యొక్క కుమారుడు. కొన్ని లక్షణాలు చూద్దాం. ఇక్కడ గమనించండి, దేవుని గుణాలు, యేసుక్రీస్తుకున్న గుణాలు. దేవుడు పరిశుద్ధుడు. మామూలుగా మనం ఏమంటాం? దేవుడు ఎట్లాంటి వాడు అంట? పరిశుద్ధుడేనా? మనలాంటి పాపే? పరిశుద్ధుడు. లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం, 44, 45 చదవండి ఒకసారి. దేవుడు ఎట్లాంటి వాడు చెప్తున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు ఎట్లాంటి వాడు? లేవీకాండం 44వ అధ్యాయం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఏం చెప్తున్నాడు వాళ్ళకి యెహోవా దేవుడు? కమాన్ లిసన్ హియర్, నేను పరిశుద్ధున్నాయా, కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉంచుకోండి. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆయనలో పాపం లేదు. మరి కుమారుడైన దేవుడు ఎట్లాంటి వాడు? యేసుక్రీస్తు ఎట్లాంటి వాడు? లూకాసు సువార్త 1వ అధ్యాయం 34, 35 ఇందా మనం చదివాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం
34, 35. అందుకు మరియా, ఆ, నేను పురుషుని ఎరుగని దాననే, ఆ, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, అనగా దూత, ఆ, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఉమ్, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక ఆ, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Yes. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడో యేసు ప్రభువు కూడా అంతే పరిశుద్ధత కలిగి ఉన్నాడు. తేడా లేదు. పరిశుద్ధత విషయంలో తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి తేడా లేదు. ముగ్గురు పరిశుద్ధులే. సో మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. హోలీ గాడ్. హోలీ గాడ్. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను నేను గనుక పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని ఆ. వ్రాయబడి ఉన్నది. ఎవరు రాశాడు అది? తండ్రి అయిన దేవుడి గురించి లేవి కాండంలో రాయబడింది. ఇందాక మనం చదివాం. అయ్యా నేను పరిశుద్ధుణ్ణి, నాలో పాపం లేదు. ఇప్పుడు ఈయన లూసిఫర్ని దేవుడు ఎందుకు తోసేశాడు? ఎందుకు తోసేశాడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఈయన ఏం ఆలోచన చేశాడు? తను తాను దేవుని మీద హెచ్చించుకోవాలని ఆలోచన చేశాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఈడు తప్పు చేయటం దేవునికి ఇష్టం లేదు కనుక వెంటనే ఏం చేశాడు? ఆయన శిక్ష విధించాడు. ఆదాము అవ్వకి చెప్పాడు, మీరు అది తినవద్దు, తింటే మీరు చచ్చిపోతారు. బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ఏదన్నా సహించాడు, కానీ తన పరిశుద్ధతకి తన పరిశుద్ధతని లెక్క చేయకుండా పాపం చేసే వాళ్ళని అస్సలు సహించలే. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో వాళ్ళ పాపం అవిధేయత వచ్చింది, పాపం వచ్చింది. పరిశుద్ధుల మధ్య పాపి ఉండగలడా? ఇప్పుడు ఆ హంసల మధ్య కాకి ఉంటుందా? ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. అందుకేం చేయాలి? కాకిని తరివేయాలి. ఆయన తన పరిశుద్ధత కోసము ఆదాము అవ్వలకి ఒక పాపానికి విరుగుడు, తాత్కాలిక విరుగుడు ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేశాడు. పరిశుద్ధుడు. మార్కు సువార్త 1వ అధ్యాయం కొన్ని వాక్యాలు చూద్దాం. 24వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యేసు ప్రభు గుణలక్షణాలు, దేవుని గుణలక్షణాలు చూస్తున్నాం మనం. వాడు నజరేయుడవగు యేసు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడువో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. ఆ దెయ్యం ఏమని కేక వేసి? సేన అనే దెయ్యం పట్టినాడు. నీవు దేవుని పరిశుద్ధుడు, యు ఆర్ ద హోలీ మ్యాన్, యు ఆర్ ద హోలీ ఆఫ్ హోలియస్. నువ్వు దేవుని పరిశుద్ధుడు. సో మొదటి లక్షణం, తండ్రి అయిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే. రెండో లక్షణం, దేవుడు స్వయంభవుడు. అంటే స్వయంభవుడు అంటే దేవుడు ఎవరి అవసరత ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త తండ్రి అయిన దేవుడి గురించి మనం ఆయన ఎవరో చూస్తున్నాం, స్వయంభవుడు అంటాం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. ఏంటి? తండ్రి స్వయంభవుడు అంటే తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు. ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన ఎవరికి పుట్టలేదు. ఏంటి? ఏదన్నా పరిణామ సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ఏంటంటే చిన్న అణువు నుంచి ఇంకొక అణువు వచ్చింది. అట్లా అణువులు పెరుగుతూ కోతి వచ్చింది. కోతి రకరకాల రూపాలు చెందుతూ మార్పు చెందుతూ కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఆ కోతి అదేంటి గొరిల్లా ఏంటది? గొరిల్లాలా తయారైంది. ఆ గొరిల్లా మార్పు చెందుతూ క్రమంగా మనిషిగా మారిపోయాడు. అది పరిణామ సిద్ధాంతం. అది తప్పుడు సిద్ధాంతం. నేను దాని నుంచి మాట్లాడలేదు. దేవుడు స్వయంభవుడు. ఆయన ఎవరు సృష్టించలే. మనం స్వయంభవులమా? మనంతటి మనమే పుట్టామా? లేదు. మన తల్లిదండ్రులతో కలయిక ద్వారా మనం పుట్టాం.
మనం స్వయం బహుళం కాదు. మీ పిల్లలు స్వయం బహుళ కాదు. మనం ఎవరూ మనంతటా మనమే పుట్టలేదు. మనం యేసు ప్రభువు ఏమంటాడు, తండ్రి అయిన దేవుడు వాళ్ళిద్దరు స్వయం బహువులు, అంటే వాళ్ళంతా వాళ్ళే ఉన్నవాళ్ళు, వాళ్ళెవ్వరూ సృష్టించలేదు. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి అంటున్నారు. అందుకే నేను మీకు యేసు ప్రభు శరీరాన్ని ధరించాడు అని ఈ సంగతి నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు చెప్పగలగాలి. మీరు చెప్పినా చెప్పకపోయినా తెలుసుకోవాలి. మళ్ళీ అమ్మా అది 5వ అధ్యాయం 26 వచ్చింది. దయచేసి అందరూ బైబిల్ చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 26 వచ్చింది. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తనంతట తానే ఎలాగూ జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. తండ్రి ఏం చేశాడు? కుమారునికి అధికారం ఇచ్చాడు. ఇప్పటికే లైట్ వెలుగుతుంది. మనం రాగానే వెలుగుతా. కొన్ని లైట్లు ఉన్నాయి, సెన్సర్స్ ఉంటాయి వాటికి. మనం రాగానే వెలుగుతాయి, మనం వెళ్ళిపోగానే ఆగిపోతాయి. అది ఎట్లా అవుతుంది? వాటికి సెన్సార్స్ పెట్టారు కాబట్టి అవుతుంది. తండ్రి అయిన దేవుడికి సెన్సార్స్ కాదు, ఆయన స్వయం భవుడు, ఆయనే ఉన్నాడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. ఎవరు ఆయన్ని సృష్టించలేదు, ఆయన స్వయం భవుడు. తర్వాత దేవుడు నిత్యుడు. తండ్రి అయిన దేవుడు నిత్యుడు అంటే ఇందాక మనం చదివాం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో, చూడండి ఏమంటున్నాయి ఆ రెక్కలతో ఉన్న దేవదూతలు ఏమంటున్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఎప్పుడంట? భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఆయన ఉన్నాడు. ఆయన నిత్యుడు, ఈజ్ ఎటర్నల్. ఎవరు చెప్తుంది? 3 సార్లు ఎందుకు పరిశుద్ధుడు అంటున్నారు? పరిశుద్ధుడు 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 అని ఆయనను ఏం చేస్తారంట? గాన ప్రతికాలములు చేయుచుండిరి. అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. వీళ్ళని ఎవరు కూడా ఏం చేయలేదు, సృష్టించలేదు. వాళ్ళు నిత్యులు, దే ఆర్ ఎటర్నల్ పీపుల్. వాళ్ళు మాత్రమే నిత్యులు. ఏమన్నాడు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి సర్వాధికారియగు దేవుడు. సో మన దేవుడు, ఆయన వాక్యం శరీరాన్ని ధరించడం ద్వారా దేవునికి ఉండవలసిన లక్షణాలు యేసు ప్రభువులో కూడా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు నిత్యుడు, యేసుక్రీస్తు కూడా నిత్యుడే. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాం ఎప్పుడు పుట్టాడు? ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాడు? క్రీస్తు పూర్వము దాదాపు ఆయన 2.5 వేల సంవత్సరాల క్రితం, 1700 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అనుకున్నాం. 1700 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకం 1వ సంవత్సరంలో యేసు ప్రభు పుట్టాడు. బాగా వినండి. అబ్రహాము క్రీస్తు పూర్వము 1700 సంవత్సరాల ఆ మధ్య కాలంలో పుడితే, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు శకము 1వ సంవత్సరంలో పుట్టాడు. ఇద్దరికి 1700 సంవత్సరాల తేడాలు ఉన్నాయి. మరి ఎట్లా అబ్రహాము పుట్టక ముందు నేను ఉన్నాను అన్నాడు? యేసు ప్రభువు శరీరాన్ని ధరించి 2000 సంవత్సరాలు అయింది. అంతకుముందు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నిత్యుడు. యేసు ప్రభు నిత్యుడు. శరీరాన్ని ధరించి మన మధ్యకి వచ్చింది మాత్రం 2000 సంవత్సరాలు దాటింది. అది కూడా మన రక్షణ కోసం ఆయన శరీరాన్ని ధరించి రావాల్సి వచ్చింది.
ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే నేను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. హెబ్రీ అక్షరాలు 2 ఉన్నాయి, అల్ఫా ఒమేగా. అల్ఫా అంటే ఏ, ఒమేగా అంటే జెడ్. ఏ టు జెడ్. ఏ నేనే, జెడ్ నేనే. ఎందుకంటే ఆయన నిత్యుడు, ఈజ్ ఎటర్నల్ గాడ్. ఆయన శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది. నేను మాటికి నేను రిపీట్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఆయన శరీరాన్ని ధరించి వచ్చి 2000 సంవత్సరాలు అయింది, కానీ ఆయన అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయనే ఏంటి? వర్తమానం, ఆయనే భూత భవిష్యత్ కాలం. సో తండ్రి అయిన దేవుడు నిత్యుడు, యేసు ప్రభు కూడా నిత్యుడే. తండ్రి అయిన దేవుడు స్వయంభవుడు, యేసు ప్రభు కూడా స్వయంభవుడే. ఇంకొక లక్షణం చూద్దాం. దేవుడు సార్వభౌముడు. సార్వభౌముడు అంటే సార్వభౌముడు అంటే ఏంటి? ఆయన ఏమైనా చేయగలడు, ఎవరి సహాయం అవసరం లేదు ఆయన. ఇప్పుడు అక్కడున్న ఏసీ ఆన్ చేయాలనుకోని ఏం చేయాలి? ఇక్కడి నుంచి అట్లా నడిచెళ్ళి రిమోట్ తీసుకొని ఆన్ చేయాలి. కానీ దేవుడు అక్కడి నుంచి ఏసీ ఆన్ చేయాలంటే ఏసీ ఆన్ అయిపో అంటే ఆన్ అయిపో. ఆయన సార్వభౌముడు, ఆయనకి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. దేవుడు మన స్వరూపం. దేవుడు అంటే త్రియేక దేవుడు. అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. 3 మాటలు ఉన్నాయి అక్కడ. మన స్వరూపము, మన పోలిక చేయుదము. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సార్వభౌముడు, ఎవ్వరు ఆయన సృష్టించలేదు. ఆయన మాట్లాడికి అక్కడి నుంచి చెప్తున్నాను, యేసు ప్రభు శరీరాన్ని మన కోసం ధరించి 2020 సంవత్సరాలు అయింది, కానీ ఆయన శరీరధారి కాకముందు ఆయన ఉన్నాడు. ఆయన వాక్ స్వరూపంలో ఉన్నాడు. ఆయన సార్వభౌముడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సీజన్లో మనం ఈ సంగతి గుర్తుపెట్టాలి. యేసు ప్రభు శరీరాన్ని ధరించి మన మధ్యకి వచ్చి మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, కానీ అంతకుముందు ఆయన ఉన్నాడు. ఈజ్ దేర్. ఆయన ఉన్నాడు అక్కడ. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఎట్లా అంటే దేవుడు అంటే మళ్ళీ ఒకడైనా? ముగ్గురు కలిసి చేశారు. 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఎవరు ఊదారంట జీవవాయుని? దేవుడైన యెహోవా. అంటే ముగ్గురు కలిసి చేశారా, ఆయన ఒక్కడే చేశాడా? అంటే ముగ్గురు కలిసి చేశారు. ఆయన సార్వభౌముడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు సార్వభౌముడు. అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, ఎవరు వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరము లేదు. యేసు ప్రభు కూడా సార్వభౌముడే. ఆయన కూడా ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకటన 19వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రకటన 19వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరూపము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరల తీసుకొనున్నట్లు
దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడెను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొందితి. యేసు ప్రభు సార్వభౌముడు. తండ్రి వలన ఆయన తండ్రి ఆజ్ఞాపించాడు. ఏమని? నీ ప్రాణాన్ని పెట్టు. సరే ప్రభా, మళ్ళా దాన్ని తిరిగి నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణం తీసుకునేటకు నాకు అధికారం ఉంది. ఆయన సార్వభౌముడు, ఎవరు అవసరం లేదు. బైబిల్లో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి మనకి యేసు ప్రభు చేసింది కదా. ఎవరన్నా సహాయం తీసుకున్నాడా? ఎవరిదన్నా సహాయం ఆయన కొంచెం వచ్చి హెల్ప్ చేయి బై అన్నాడా? శిష్యుని ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళకు నేర్పించి వాళ్ళని తన తర్వాత పంపించడం ఆయన ప్రణాళిక కాబట్టి వాళ్ళు తెచ్చుకున్నాడు. శిష్యులకు కూడా తర్వాత అటువంటి కొంతమంది శిష్యులు, పేతురు లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క కర్చీఫులు తగిలినప్పుడు, వాళ్ళ నీడ పడ్డప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారు. అది వేరే సంగతి. శిష్యులను ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన హెల్ప్ చేయడానికి కాదు, ఆయన ఏమన్నా చేయగలడు. కాబట్టి క్రిస్మస్ సీజన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని స్థుతించాల్సింది, మన దేవుడు సార్వభౌముడు, ఏమైనా చేయగలడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, పరిస్థితులు మార్చగలడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నట్టు. మనం ఎప్పుడు భయపడి నిరాశపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఏమైనా చేయగలడు. మన సమస్యలు తీర్చగలడు. ఇంకా ఉన్నత స్థలాన్ని తీసుకెళ్ళగలడు. ఎందుకంటే ఆయన అధికారం ఉంది ఆయనకి. కొలసీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము. ఈ వాక్యం చదివితే అసలు మనకు ఫ్యూజ్ ఎగిరిపోతాయి సరిగ్గా చదివామంటే. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువు. యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే కనిపించని దేవుని యొక్క స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సృష్టి అంతటికి కూడా ఆయనే ప్రారంభము, ఆయనే ఎండింగ్. సృష్టి అంతటికి ఆయనే ప్రారంభం, ఆయనే ప్రారంభించాడు, ఆయనే అంతం చేస్తాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత చదవగా, ఏలయనగా ఆకాశమందున్నవి గాని, భూమి యందున్నవి గాని, దృశ్యమైనవి గాని, కనిపించేవి గాని, అదృశ్యమైనవి కనిపించనివి గాని, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 3 మాటలు మాట్లాడాడు అక్కడ. సర్వము ఆయన యందు సృజించబడ్డాయి. సర్వమును ఆయనను బట్టి, ఆయన ద్వారా ఆయనను బట్టి సృష్టించబడ్డాయి. అధికారాలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, పదవులు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన కొరకు సృష్టించబడ్డాయి. ఈరోజు నేను డల్గా ఉన్నాను, నా పరిస్థితిని వెళ్తానంటే ఆయన ప్రణాళిక, ఆయన అలౌ చేశాడు. ఆయనకు అది ఇష్టం, ఆయన తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఈ రోజు నువ్వు అడిగిన ప్రశ్నకి నీకు ఇంతవరకు నీ సమస్యకి పరిష్కారం దొరకలేదంటే అది ఆయన ఇష్టం, ఆయన ద్వారా. మీరు ఎప్పుడన్నా గమనించారా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దూరం రైల్వే ట్రాక్ అంటాం కదా, స్ట్రైట్గా ఉంటుంది. కొంత దూరం ఎట్లుంటుంది, ఇట్లా రౌండ్, ఇట్లా వంకర తిరుగుతుంది, మళ్ళీ ఇట్లా స్ట్రైట్ అవుతుంది, మళ్ళీ ఇట్లా వంకర తిరుగుతుంది, మళ్ళీ ఇట్లా స్ట్రైట్ అవుతుంది. ఎందుకు? అక్కడ భూమిని బట్టి వాళ్ళు అట్లా తయారు చేశారు, సృష్టించారు. స్ట్రైట్ వెళ్తుంది కదా, ఇటు ఎందుకు తిరిగితే నాకు కాఫీ పోతాయేమో అంటే పని, ఆయన ఇష్టం. అది రైల్వే ఇష్టం అండి. సొరంగం నుంచి రైల్వే మార్గం వెళ్తుంది. లేదు నేను పైకి వస్తానంటే కుదరదు, ఆయన అట్లా సృష్టించాడు. నీకు ఇష్టమైతే వెళ్ళు, లేదు. కాబట్టి మన దేవుడు ఆయన సార్వభౌముడు. యేసు ప్రభు ఏమైనా చేయగలడు. ఎవరి సహాయం ఆయనకి చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఏమన్నా సాధించగలడు. ఈ కెన్ డూ ఎనీథింగ్. ఏమైనా చేయగలడు, ఏమన్నా మార్చగలడు.
నీకు కావాలంటే ఇస్తాడు, వద్దంటే తీసేస్తాడు నిన్ను. నీ ప్రదేంటి? దేవునికి భయంకరంగా బ్రతకటం. కాబట్టి శరీరధారి అయిన దేవుడు మనం నేర్చుకున్నాం. మన దేవుడు శరీరధారి. ఆయన 100% మనిషి, 100% దేవుడు. మా వాక్యానికి శరీరాన్ని ధరింపజేసింది యేసు ప్రభు వచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. రెండవది, యేసు ప్రభు, యేసుక్రీస్తు 100% మనిషి, 100% దేవుడు. ఆయన మనిషి కాబట్టి మన పరిస్థితులు ఆయన తెలుసు. మనం ఎందుకు పడిపోతున్నాము, మనం ఎందుకు పాపం చేస్తున్నాము, మనం ఎందుకు తప్పిపోతున్నాము, మన బాధలు ఏంటి, మన కష్టాలు ఏంటి ఆయన తెలుసు. అందుకే ఆయన మనకు సహాయం చేస్తుంటాడు. ఆయన 100% దేవుడు కాబట్టి మన సమస్యలకు పరిష్కారం ఆయన చూపిస్తూ ఉంటాడు మనకి. అందుకే ఆయన 100% మనిషి. ఆయన తెలుసు. ఆయన ఏడ్చాడు, ఎప్పుడన్నా ఏడ్చాడు. ఓ కొరాజీనా, ఓ యెరూషలేమా, నీ మధ్య చేయబడిన అద్భుత కార్యాలు, నీకు చేసిన అద్భుత కార్యాలు ఈ నినివే పట్టణంలో చేస్తే వాడు మారుమనసు పొందేవాడు కదా. ఏడ్చాడు. లాజరు చచ్చిపోయాడు, ఏమంటది? యేసు కన్నీళ్ళు విడిచెను. అయ్యో చూడండి, ఈయన ఆయన్ని ఎంత ప్రేమించాడండి, ఆయన చచ్చిపోయినందుకు ఈయన కూడా ఏడుస్తున్నాడు. 100% మనిషి. కోపం వచ్చిందా? వచ్చింది. ప్రేమ చూపించాడా? చూపించాడు. దయ చూపించాడా? చూపించాడు. 100% మనిషి. ఆ వాక్యం శరీరాన్ని ధరించడాన్ని బట్టి దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ యేసు ప్రభువులో కనిపించాయి కదా. దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు కూడా పరిశుద్ధుడు. దేవుడు స్వయంభవుడు, యేసు ప్రభు కూడా స్వయంభవుడు. అంటే ఆయన ఎవరు సృష్టించలేదు. ఆయన శరీరాన్ని ధరించి లోకానికి వచ్చాడు, అది వేరే సంగతి. అది కూడా సృష్టించలేదు. ఆయన ఇందా మనం చదివాం, నా ప్రాణం పెట్టకు నాకు అధికారం కలదు, నా ప్రాణం తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. దేవుడు నిత్యుడు, ఆయన నిరంతరం ఉంటాడు. ఈయన మాటలు ఏమన్నాడు? భూమి ఆకాశం గతించను కానీ ఈయన మాటలు గతించవు, ఎప్పటికి ఉండిపోతాయి. ఆయన నిత్యుడు. అందుకే విశ్వాసులకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, పరలోకం 4 శాశ్వతమైనవి ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 నరకం, 3వది నీ ఆత్మ, ఇవి శాశ్వతమైనవి. 4వది దేవుడు. దేవుడు ఎంతకాలం శాశ్వతంగా ఉంటాడో అంతకాలం పరలోకము, నరకము, నీ ఆత్మ శాశ్వతంగానే ఉంటాయి. నువ్వు ఒక్కసారి నరకానికి వెళ్ళావు అనుకో, శాశ్వతంగా దాంట్లోనే ఉంటావు. బయటికి రావు. ఒకసారి ఓన్లీ 1 ఎంట్రీ, ఎటన్నా ఒక ఎంట్రీ. మారుమనసు పొందావా పరలోకాలను వెళ్తావు, మారుమనసు పొందకపోతే నరకంలో ఎంట్రీకి ఇస్తావు. నరకంలో నువ్వు క్రైస్తవుడువా, నువ్వు విశ్వాసివా, నువ్వు క్రైస్తవుడువా, నువ్వు పుట్టో క్రైస్తవుడువా, నువ్వు సరిగ్గా ఉన్న వయసు ఉంటావు. నరకంలో నువ్వు మారుమనసు పొందావా లేదా? మారుమనసు పొందే పరలోకం, లేకపోతే నరకం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని స్థితిద్దాం, దేవుని నామాన్ని కనపడతాం. దేవానికి వందనాలు, నీవు నిత్యుడివి దేవా, నువ్వు ఎప్పుడు ఉన్నావు దేవుడివి. నువ్వు సమస్తాన్ని చేయగలవు, యూ కెన్ డూ ఎనీథింగ్. సమస్తాన్ని జరిగించగలవు దేవా. దేవుని మహిమపరుద్దాం. దేవా, మరి నా జీవితంలో మీరు సమస్తాన్ని జరిగించి సమస్తాన్ని మీరు నిర్వహిస్తున్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.